హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీ ముందుకు మరో కొత్త రెసిపీతో వచ్చేసాను. ఇది చాలా బాగుంటుంది. ఇంతకీ ఇదేంటంటారా? కోడిగుడ్డు ఉల్లికారం అండి. మనం ఎప్పుడు బాయిల్డ్ ఎగ్ వైట్‌గా తింటుంటే ఒక్కోసారి తినాలనిపించదు కదా! సో, ఇలా చేసుకొని తింటే మనకి నోటికి టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ మనం ఎగ్స్‌ని ఉడకబెట్టుకోవాలి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటే అన్ని ఉడకబెట్టుకోండి. మనకి ఎగ్స్ 15 మినిట్స్‌లో ఉడికిపోతాయండి మంచిగా. 15 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎగ్స్ ఉడికినాక తొక్కలు తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దాంట్లో కరిగి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక దాంట్లో కొంచెం జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి కలుపుకోవాలి. అవి వేగిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత దాంట్లో మనం ముక్కలుగా చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని దాంట్లో వేసి కలుపుకోవాలి. కోడిగుడ్డు కొంచెం వేగిన తర్వాత దాంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. వేసి కలుపుకోండి. ఇంకొంచెం సేపు అయిన తర్వాత ఎగ్స్ మంచిగా కారం వాటికి పట్టిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం ధనియాల పొడి వేసుకొని ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, కోడిగుడ్డు ఉల్లికారం రెడీ అయిపోయింది. వైట్ రైస్కి తిన్నా, ఒట్టిగా తిన్నా చాలా బాగుంటుంది. అండ్ పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.